హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే కొత్త షోతో స్టార్ మా వాళ్ళు మన ముందుకైతే వచ్చేసారు. ఇక ఈ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉందండి. ఎందుకంటే ఇక కపుల్స్ మధ్య గొడవలు అని అంటే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి కదా. సో లాంచ్ రోజే ఎలిమినేషనా, ఇదేంట్రా కొత్త ట్విస్ట్ అన్నట్టుగా ఉంది కదా. నిజమేనండి, లాంచ్ రోజే వీళ్ళైతే ఒక ఎలిమినేషన్ కూడా చేసి పంపించేశారు. ఇది ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు కదా. ఎందుకంటే కొన్ని ట్విస్ట్లన్నీ ప్రోగ్రామ్ చూసిన తర్వాతే మనకు అర్థమవుతూ ఉంటాయి. సో అందుకే కొన్ని దాచేస్తారు. మరి ఈ జంటని మళ్ళీ తిరిగి ఏమైనా చెప్పి తీసుకువస్తారా, లేదంటే ఇంకా ఎలిమినేషన్ కన్ఫామా అనేది చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంది. బట్ లాంచ్ రోజైతే చక్కగా 10 మంది కపుల్స్ని ఫస్ట్ పిలవడం జరిగింది. మూడు మూడు కపుల్స్ అంటే పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి చేసుకునే పోయే వాళ్ళు, వీళ్ళనైతే ఇట్లా పిలవడం జరిగింది. సో ఫస్ట్ త్రీ కపుల్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఒక గేమ్ అయితే పెడుతూ ఉన్నారు. ఇక ఆ గేమ్లో ఇద్దరిని ఆ విన్నర్స్గా ప్రకటిస్తున్నారు. ఒకరికి ఇక ఏ పాయింట్స్ లేవనమాట. సో ఫస్ట్ వచ్చేసి శివ్ అలాగే మన హరిత హరీష్ అయితే గెలిచారు. దాని తర్వాత మన సిద్ధు అయితే ఓడిపోయాడు. సో ఇక వీళ్ళిద్దరికి బ్రోకెన్ హార్ట్స్ టైప్లో ఒక హార్ట్ని అయితే ఇచ్చేసారు. ఇవన్నీ ప్రోగ్రాము ఆ యొక్క హౌస్లో ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూ, దానికి ఏంటి, దాని వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, అవన్నీ తర్వాత చెప్తామని చెప్పేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మన మహేష్, నటరాజ్ మాస్టర్ అలాగే నూకరాజు వీళ్ళ కపుల్స్కి వీళ్ళకైతే ఒక టెస్ట్ పెట్టడం జరిగింది. ఇక దీంట్లో మన నూకరాజు వాళ్ళైతే ఓడిపోయారు. ఇక నటరాజ్ మాస్టర్ అలాగే మహేష్ వాళ్ళకైతే ఇంకొక గోల్డెన్ హార్ట్ లాంటిది వచ్చి అంటే ఒక ఉపయోగం అనేది ఏదో ఒకటైతే ఉందన్నమాట. దీనివల్ల ఏదో పవర్ అస్త్రా టైప్లో ఏదో ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కలిగినప్పుడు మేబీ దీన్ని యూజ్ చేసుకునే అవకాశాన్ని వీళ్ళు ఎలా చూపిస్తారనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఇలా 4 జంటలకు వచ్చేసాయి. తర్వాత రిమైనింగ్ 4 జంటలకి కలిపి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఇద్దరినే సెలెక్ట్ చేస్తాము అని చెప్పారు. చివరికి మొత్తానికి మన బ్రిట్టో అలాగే జాను బాను అనే కొత్త కపుల్ వచ్చారు కదా, ఇక వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది. సో గెలిచింది వచ్చేసి మన వాసంతి వాళ్ళ కపుల్ అలాగే నెక్స్ట్ అంజలి పవన్ వాళ్ళ కపుల్ అయితే గెలవడం జరిగింది. సో మొత్తానికి 6 దగ్గర ఇప్పుడు ఒక పవరాస్త్ర టైప్లో ఒక బ్రోకెన్ హార్ట్ లాంటిది ఇచ్చేశారు. దాంతో ఏం చేస్తారనేది తర్వాత చూడాల్సి ఉంది. సో ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో నిజంగానే ఒకరి గురించి ఒకరు తెలుసుకునే టైంలో కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి కదా, వాటి నుంచి మీరు ఎలా వాటిని ఓవర్కమ్ చేసుకొని ఎలా వచ్చారనేది కొంతమంది చూస్తుంటాం. కానీ నాకు ఒక్క విషయం అయితే అర్థమైంది. అంజలి పవన్ని మనం మామూలుగా రెగ్యులర్గా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. వీళ్ళది చాలా మంచి హ్యాపీ ఫ్యామిలీ అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ఆ సిచ్యువేషన్ మరి నేను సోషల్ మీడియాలో వాళ్ళని ఎక్కువ ఫాలో అవ్వను కాబట్టి మేబీ నాకు తెలియలేదేమో, చాలామందికి తెలిసేమో. మొత్తానికి వీళ్ళ మధ్య కూడా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చి సో 11th యానివర్సరీ కూడా చేసుకోకుండా తనని వదిలిపెట్టి, అంజలిని వదిలిపెట్టి తను అరుణాచలమో ఎక్కడికో వెళ్ళిపోయాడంట. అరుణాచలమో ఇంకేదో దేవుడి దగ్గరికి సంథింగ్ అక్కడికి వెళ్ళిపోయి తను యానివర్సరీ కూడా రాలేని పరిస్థితి. అంటే తనకి ఇష్టం లేకుండా నాకు మనసు సరిగా సహకరించలేదు తన దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి 11th యానివర్సరీని కూడా వదిలేసి వెళ్ళిపోయాడంట. సో దాని తర్వాత మళ్ళీ తను రియలైజ్ అయ్యి రావడం జరిగింది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయా అని నాకైతే అనిపించింది. ఎందుకంటే మనం కపుల్స్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వీడియోస్ రీల్స్ చూస్తున్నప్పుడు అబ్బా వీళ్ళకేంటి సూపర్గా ఉన్నాయి కదా. సో ఎందుకంటే చందమామ లాంటి చక్కటి అమ్మాయి, ఇప్పుడు ముద్దు ముద్దుగా ఒక బిడ్డ కూడా పుట్టారు. సో వీళ్ళ లైఫ్ చాలా బాగుంది కదా అనుకున్న టైంకి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వీళ్ళు ఎదుర్కొంటున్నారా అనే విషయం నాకైతే అర్థమైంది. ఇక మొత్తానికి పవన్ కూడా తన తప్పును తను తెలుసుకొని మరి ఇప్పుడు తనకి క్షమాపణ చెప్పి 11th యానివర్సరీ రోజు ఫ్లవర్ని ఇవ్వమంటే మొత్తానికి ఇక్కడ కూడా ఒక డిజాస్టర్ జరిగింది. ఒక ఫన్నీ థింగ్ అని చెప్పుకోవాలి. పాపం తన ప్యాంట్ అయితే కొద్దిగా క్రాష్ అయిపోయింది. ఇక నవ్వులే నవ్వులు, అయ్యో బాబోయ్ ఏంట్రా బాబు ఫస్ట్ రోజే ఇలాగ జరిగింది అని చెప్పేసి ఇక షోలో కాస్త నవ్వులు అనమాట. మొత్తానికి ఇలాగా సరదాగా సాగిపోయింది. ఇక చివరికి వచ్చేసరికి మన వాళ్ళు సూట్ కేసు కూడా పెట్టేశారండి. బిగ్ బాస్లో సూట్ కేసు మామూలుగా ఎప్పుడు ఇస్తారు, లాస్ట్ ఫినాలే రోజు ఉన్న 5 మందిలో ఎవరికైనా ముందుగానే ఇచ్చి పంపించేద్దాము అన్న లెక్కతో వాళ్ళు ఇంత ఆఫర్ చేశారు. 5 lakhs 10 lakhs అట్లా ఆఫర్ చేశారు కదా. ఇది ట్విస్ట్ కదా, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాబట్టి ముందుగానే వీళ్ళు 5 lakhs సూట్ కేస్ని ఒక మాస్క్ మ్యాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడనమాట. ఇక మన అనిల్ రావుపుడి గారు అయితే వీళ్ళకి ఆఫర్ ఇచ్చేశాడు 10 మంది జంటలకి. సో మీరు బ్రీఫ్ కేస్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు
అని చెప్పాడు. ఎవ్వరు 5 lakhsకి తల వంచలేదు. మన సోనియా, సిద్ధు వాళ్ళు వచ్చేసి సార్ 5 lakhs పక్కన ఇంకొక 0 యాడ్ చేయండి సార్, అప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతాం అన్నట్టుగా సరదాగా అన్నారు. సో ఇది సరదాగానే అన్నారు, కానీ మన వాళ్ళు సరదాగా అన్న మాటల్ని కూడా ఎంత గట్టిగా పెట్టుకుంటారంటే మనసులో మిగిలిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతున్నానండి. అది ఏంటో చెప్తాను. ఇక అలా అన్నారు, మొత్తానికి ఎవరు తీసుకోలేదు. సరే 5ని కాస్త 10 చేసేసాడు బ్రీఫ్ కేస్ యొక్క డబ్బుల్ని. ఇక 10 lakhs తీసుకునైనా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట. ఇక దాంతో ఇంకా ఎవరినైనా అని చెప్పేసి నూకరాజు అలాగే ఆసియాని అడిగితే ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, మేము ఇక్కడే ఉంటాము, డబ్బులు తీసుకొని మాత్రం వెళ్ళాం సార్ అని చెప్పేసి తను ఏడవడం జరిగిందనమాట. ఎమోషనల్ అయింది. సో మొత్తానికి ఎవ్వరు 10 lakhsకి కూడా తల వంచలేదు. సో ఇక రాధమ్మ గారైతే చెప్పేశారు, మా వాళ్ళు ప్రేమని మాత్రమే చూపిస్తారు, ఇలా డబ్బులకు ఆశపడి షో నుంచి క్విట్ అయిపోయే వాళ్ళు కాదని చెప్పిందనమాట. అలాగే వీళ్ళు ఎవ్వరు క్విట్ అవ్వలేదు. ఇంకా హ్యాపీగా మళ్ళీ మాస్క్ మ్యాన్ వచ్చి సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడు. మాస్క్ మ్యాన్ అంటే మన హరిత హరీష్ గారు కాదండి, ఇంకొక మాస్క్ మ్యాన్ లేండి ఇతను. ఇక మొత్తానికి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన ట్విస్ట్ అంటే మన శ్రీముఖి అనిల్ రావిపూడి గారే ట్విస్ట్ ఇస్తారా, నేను కూడా ఒక ట్విస్ట్ ఇస్తానని చెప్పి కపుల్స్కి మధ్య మీరు కాకుండా ఇంకొకరు ఎవరు ఇక్కడ ఉండే అర్హత లేదో వాళ్ళ పేర్లు రాయండి అని చెప్పేసరికి ఇక చాలా వరకు భాను, జాను అనే వాళ్ళ పేర్లు, అలాగే అంజలి, పవన్ వాళ్ళ పేర్లు, ఇక బ్రిట్టు అండ్ సంధ్య పేర్లు రిపీటెడ్గా అందరూ రాస్తూ వచ్చారు. ఎందుకంటే బ్రిట్టు అండ్ సంధ్య వాళ్ళకు వచ్చేసి ఆ బ్రిట్టుకి లాంగ్వేజ్ రాదనమాట, తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. కానీ సంధ్య బాగా మాట్లాడుతుంది. కానీ ఇక అంజలి, పవన్ వాళ్ళు తను 11 years అయినా కానీ తనని యానివర్సరీ రోజు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని మిగతా కపుల్స్కి నచ్చలేదు కాబట్టి వీళ్ళ పేరు రాశారు. ఇక భాను, జాను ఇండస్ట్రీ వాళ్ళు కాదు కాబట్టి మేబీ మాకు వాళ్ళ గురించి తెలియదని కొంతమంది వాళ్ళ పేర్లు రాయడం జరిగింది. సో మొత్తానికి ఏమైందంటే 4 votes బ్రిట్టు అండ్ సంధ్యాకైతే ఎక్కువ కపుల్స్ వీళ్ళు అర్హులు కాదు అని చెప్పారు, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల. సో కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేయడం అయితే జరిగిపోయింది. ఇది నాకైతే అన్ఫేర్గానే అనిపించింది, ఎందుకంటే ఇప్పుడే వచ్చారు కదా, కొన్ని రోజులు చూస్తేనే కదా తెలిసేది ఎవరినైనా కానీ. మొత్తానికి నేను చివరికైనా మళ్ళీ పిలిపిస్తారేమని అనుకున్నాను, కానీ ఎవరూ పిలిపించలేదు. మొత్తానికి మీరు ఎలిమినేట్ అని చెప్పి వాళ్ళ హ్యాండ్ కాస్టింగ్ ఉన్న ఆ యొక్క మొమెంటోని వాళ్ళ చేతికి ఇచ్చి పంపించేసేయడం జరిగింది. ఈ కాస్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్క కపుల్కి వాళ్ళ హ్యాండ్స్ కపుల్స్ ఉండే హ్యాండ్ కాస్టింగ్ లాంటిది ఇచ్చారండి. సో వాళ్ళు మీరు ఎలా ఉంటారనుకుంటున్నారు అనేది ఒక ప్రామిస్ కూడా రాపిచ్చి వాళ్ళ దగ్గర పెట్టారు. సో వీళ్ళది ఆ కాస్టింగ్ కూడా ఇచ్చేసి మీరు ఎలిమినేట్ అని చెప్పి పంపించేశారు. నిజంగా వాళ్ళు చాలా బాధపడ్డారు. సంధ్య అయితే ఇది అన్ఫేర్ అని మొహం అయితే చెప్పేసింది అనమాట. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక 9 మంది జంటలు మాత్రమే హౌస్లో కొనసాగుతారని కూడా చెప్పారు. చూద్దాం రేపు నిజంగానే 9 మందే ఉంటారా, మళ్ళీ ఏమన్నా జరిగి వీళ్ళని లోపలికి రంపిస్తారా అనేది పెద్ద ట్విస్ట్గా మారిపోయింది. ఇక వీళ్ళు ఈ హౌస్లో ఎలా ఉండబోతున్నారు అనేది రేపటి నుంచి మనకు ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ అలాగే అన్నీ కూడా ఉండబోతున్నాయి. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.